హనుమకొండ జిల్లాలోని మెడికవర్ ఆసుపత్రిలో అరుదైన చికిత్స చేశారు. మెదడులోని రక్త నాళాలకు అనూరిజం క్లిప్పింగ్ ఆపరేషన్ చేసినటువంటి మొట్టమొదటి ఆసుపత్రిగా మెడికవర్ ఆసుపత్రి నిలిచిందని ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ సంజయ్ అన్నారు. ములుగు జిల్లా మేడారానికి చెందిన 56 సంవత్సరాల భాగ్యమ్మకు మెదడులో రక్తనాళాలు చిట్లిపోయాయి. దీంతో ఆమెకు అనూరిజం క్లిప్పింగ్ చికిత్స చేసి ప్రాణాలు కాపాడామని తెలిపారు. హైబీపీ వల్ల మెదడులో రక్తనాళాలు చిట్లుతాయని ఆయన చెప్పారు. వెంటనే దీనిని గుర్తించి తగు వైద్య సేవలు పొందితే ఎలాంటి ప్రమాదం ఉండదని డాక్టర్ సంజయ్ చెప్పారు. రక్తనాళం నుంచి ఎన్యూరిజం అనేది సంభవించడం వల్ల ఆ ఎన్యూరిజం చిట్లి రక్తస్రావం జరగడం అయింది మెదడులో. దాంతో ఆమె న్యూరో ఫిజిషియన్ చూసి స్కానింగ్ చేయించి తర్వాత ఇక్కడ ఆసుపత్రికి ఆమె రావడం అయింది. ఎమర్జెన్సీ విభాగంలో డాక్టర్ లక్ష్మీ దీపక్ గారు, డాక్టర్ ప్రదీప్ గారు, డాక్టర్ శాలిని గారు వాళ్ళు ఇనిషియల్ ట్రీట్మెంట్ చేసి తర్వాత డాక్టర్ ప్రియాంక న్యూరో ఫిజిషియన్ కింద పేషెంట్ అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నాకు రెఫరల్ చూసి ఈ పేషెంట్కి యాంజియోగ్రామ్ చేయించాలని సిటీ యాంజియోగ్రామ్ చేయించడంతో ఈ అన్యూరిజం అనేది కన్ఫర్మ్ అయింది. ఈ అన్యూరిజం అనేది ఒక రక్తనాళానికి గుడిపలాగా వస్తుంది. అది ఆ పార్ట్ పలికింది. ఈ రక్తనాళము చిట్లి రక్తం కారినప్పుడు విపరీతమైన తలనొప్పి వస్తుంది. ఎంత తలనొప్పి అంటే పేషెంట్ ఇంతకుముందు ఎప్పుడు అంత తలనొప్పి ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు. అంత ఎక్కువ తలనొప్పి, మెడ నొప్పి, మెడ పట్టేయడము. సో పేషెంట్ మాటల్లో ఇంతకుముందు ఎప్పుడు అసలు చూడనంత తలనొప్పి వచ్చిందని చెప్తారు. అదే కాకుండా స్పృహ కోల్పోవడం. పేషెంట్ వచ్చినప్పుడు తను స్పృహలో లేరు. కొద్దిగా కదిలిస్తే కొద్దిగా మాట్లాడడం, చేతులు కాళ్ళు స్పృహ కోల్పోవడం, తర్వాత చెయ్యి కాళ్ళు కలిగింత రావడం, ఎడం వంతన జరిగితే మాట లేకపోవడము, మూతి వంకరపోవడము, ఇవన్నీ లక్షణాలు. బేసిక్ గా రక్తస్రావం జరిగినప్పుడు మెదడులో ఏవైతే కలిగితే పక్షవాతం తాలూకు లక్షణాలు, స్పృహ కోల్పోవడం, ఈ తలనొప్పితో సహా